పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు టీడీపీ వైసీపీకి పెద్ద సవాల్గా మారాయి. ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ తరపున బీటెక్ రవి భార్య లలితారెడ్డి పోటీ చేస్తున్నారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జడ్పీ చైర్మన్ స్థానాల్లో దాదాపు అన్ని ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 52 స్థానాలు ఉంటే 49 జడ్పీ స్థానాల్లో అభ్యర్థులు వైసీపీకి ఏకగ్రీవం అయిపోయారు. 1995, 2001, 2006, 2013, 2021లో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోలింగ్ జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవమే. 2025 ఎన్నికల్లో తొలిసారి పులివెందుల మండల ప్రజలకి జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ నెల 12వ తేదీన ఓటు వేసే అవకాశం వచ్చింది. వైసీపీ దివంగత జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి కొడుకు హేమంత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో ఇద్దరు కీలక నేతల మధ్య పోటీ ఆసక్తికరంగా మారిపోయింది. కాంగ్రెస్ తరఫున షర్మిల అనుచరుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ ఓట్ బ్యాంకు కూడా చీలిపోతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఆసరాగా చేసుకుని విజయం సాధించి జగన్కు షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం జరుగుతుంది జడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే. మరోపక్క ఏడాది మాత్రమే పదవీకాలం ఉంటుంది. పులివెందుల్లో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, మంత్రులకు అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి అప్పగించారు. పులివెందుల జడ్పీటీసీని గెలిచి చంద్రబాబుకి కానుగ్గా ఇస్తామని కూటమి నేతలు కూడా చెప్తున్నారు.